ఓ సినిమా వస్తుందంటే అందులోని నటీనటులు టెక్నీషియన్లు ఎంతగా హైప్ చేస్తుంటారో అందరికీ తెలిసిందే. కాకి పిల్ల కాకికి ముందు అన్నట్టుగా వారు ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా ఆ టీంకు నచ్చుతుంది. దాని మీద ప్రాణం పెట్టుకుంటారు. అయితే సినిమాని ఎవ్వరూ కూడా వాళ్ల కోసం తీసుకోరు. ఆడియన్స్కి నచ్చాలి, జనం మెచ్చాలని చిత్రాలని తీస్తుంటారు. అలా ప్రేక్షకులకు నచ్చితేనే పెట్టిన డబ్బులు వెనక్కొస్తాయి. లాభాలతో నిర్మాతలు మరో చిత్రాన్ని నిర్మిస్తూ ఉంటారు. అయితే 100 సినిమాలు తీస్తే 10 చిత్రాలు కూడా సరిగ్గా హిట్ అవ్వడం లేదు. కానీ ఈ 100 సినిమాలు పనిచేసిన ఆర్టిస్టులు మాత్రం ప్రమోషన్స్లో తమ చిత్రాల గురించి గొప్పగా చెప్తుంటారు. రీసెంట్గా కమల్ హాసన్ కూడా ఇలానే థగ్ లైఫ్ గురించి హైప్ చేశారు. నాయకుడు సినిమా కంటే మంచి చిత్రం అవుతోందని చాలా అతిగా మాట్లాడేశారు. చివరకు థగ్ లైఫ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అందుకే సినిమా మీద ఇలా హైప్ ఎక్కిస్తే చివరకు ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అంటూ ఆడియన్స్ తెగ నిరుత్సాహపడిపోతారు. దీంతో మొదటికే మోసం వస్తుంది. భారీ అంచనాలతో వెళ్లిన ఆడియన్స్ ఘోరంగా డిసప్పాయింట్ అయితే ఫలితం మరింత తేడాగా ఉంటుంది. ఈ విషయాన్ని సిద్ధార్థ్ తన ఇండియన్ 2 చిత్రంతో అర్థం చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఇండియన్ 2 విషయంలో ఎలాంటి ట్రోలింగ్ ఎదురైంది, అందులోనూ సిద్ధార్థ్ పాత్రను చూసి ఎంతగా నవ్వుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ 2 ప్రమోషన్స్ లో సిద్ధార్థ్ చేసిన అతి కొంప ముంచేసింది. సిద్ధార్థ్ ఇచ్చిన సమాధానాలు, మూవీ గురించి చెప్పిన విశేషాలు ఇలా కోటలు దాటాయి. కానీ సినిమా మాత్రం నాసిరకంగా ఎప్పుడు 30 ఏళ్ల క్రితం రావాల్సిన సినిమాగా తీశారు శంకర్. ఏమాత్రం అప్డేట్ కాని మేకింగ్తో శంకర్ అందరినీ పరీక్షించారు. దీంతో ఇండియన్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ నిలిచింది. అందుకే సిద్ధార్థ్ ఇప్పుడు అలా హైప్ చేసే మాటల్ని చెప్పడం లేదనిపిస్తోంది. తాజాగా సిద్ధార్థ్ తన కొత్త చిత్రం 3 BHK ప్రమోషన్స్లో చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. ప్రమోషన్స్లో మేము మాట్లాడే మాటలతో సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా సినిమా లేకపోతే ట్రోలింగ్ చేసేస్తున్నారు. మీకు నిజంగా 3 BHK పోస్టర్లు, టీజర్, ట్రైలర్ నచ్చితేనే థియేటర్కు వెళ్ళండి. మా మాటల్ని నమ్మి వెళ్ళి డిసప్పాయింట్ అవ్వకండి అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు. 3 BHK చిత్రం జూలై 4న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.